సంవత్సరానికి శీతాకాలం అయిపోయింది. వేసవి కాలంలోకి అడుగు పెట్టబోతున్నాం. అతి శీతల వాతావరణం లేదా అధిక ఉష్ణోగ్రతలతో కాకుండా రెండు సమంగా ఉండే సమశీతోష్ణ స్థితి ప్రదేశంలో ఉంది మన భారతదేశం. కాలం మారినప్పుడల్లా ఆ కాలం యొక్క ఉష్ణోగ్రతను బట్టి మన శరీరం జీవక్రియలను సర్దుబాటు చేసుకుంటూ ఉంటుంది. శీతాకాలంలోని శిశిర ఋతువు ముగిసి వేసవి కాలంలోని వసంత ఋతువులకు మారుతున్న ఈ సమయంలో మన శరీరానికి సహజంగానే ఒక సర్దుబాటు, అదేనండి రీసెట్ అవసరం అవుతుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఈ ఋతు మార్పు కాల సమయంలో శరీరంలో పెరిగిపోయిన ఆమను అంటే విష పదార్థాలను తొలగించడానికి ఇది అత్యుత్తమమైన సమయం. ఈరోజు మీ వంటగదిలో ఇప్పటికే ఉన్న పదార్థాలతో చేయగల సులభమైన శక్తివంతమైన ఆయుర్వేద డీటాక్స్ పద్ధతులను కొన్ని మీ ముందుంచబోతున్నాను. వీడియో ఆశాంతం మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే బోలెడంత పనికొచ్చే స్టఫ్ ఉంది. ఈ చిట్కాల ద్వారా మన శరీరానికి కొత్త ఉత్సాహం, నూతన శక్తితో ఈ వసంత ఋతువును ఆహ్వానిద్దాం. మనసుకి, శరీరానికి, సమాజానికి మరియు పర్యావరణానికి సంబంధించిన బోల్డ్ మంచి మంచి వీడియోలు నేను తరచూ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కనుక నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫై అవ్వాలంటే ఆ కింద బెల్ ఐకాన్ నొక్కండి. అసలు ఈ వసంత ఋతుకాల డీటాక్స్ ఎందుకు, ఏమిటి, ఎలా చూద్దాం. శీతాకాలంలో మనం ఎక్కువగా శరీరాన్ని వేడిగా ఉంచే హెవీగా ఉండే ఆహారాలు తీసుకుంటూ ఉంటాం. ఆ సమయంలో మన జీర్ణక్రియ కొంచెం మందగిస్తుంది. దాంతో శరీరంలో విష పదార్థాలు పెరిగిపోయే అవకాశం మెండుగా ఉంటుంది. వసంత ఋతువు ప్రకృతి మనకిచ్చే ఒక సంకేతం ఏంటంటే శరీరాన్ని తేలికగా ఉంచుకోవటం, శుద్ధి చేసుకోవటం, రాబోయే వేడి కాలాన్ని ఎదుర్కోవడానికి శరీరం సిద్ధం చేసుకోవటం. దీనికి సంబంధించి కొన్ని పద్ధతులు ఇప్పుడు మీ ముందు ఉంచుతాను. అందులో మొట్టమొదటి పద్ధతి కిచిడి. ఆయుర్వేద డీటాక్స్లో కిచిడి అత్యంత ముఖ్యమైన ఆహారం. ఇది చాలా సులభంగా తయారు చేసే వంటకం. కిచిడి సులభంగా జీర్ణమవుతుంది. వాత, పిత్త, కఫ 3 దోషాలను సమతుల్యం చేస్తుంది. శరీరాన్ని బలహీనపరచకుండా విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. దీనిలో ఉపయోగించే పదార్థాలు పచ్చ పెసరపప్పు, బియ్యం, నెయ్యి, ఇంకా కొన్ని మసాలాలు. మనం మామూలుగా తినే భోజనం స్థానంలో రోజుకు ఒకసారి లేదా 2 సార్లు ఒక 3 నుంచి 7 రోజుల పాటు కిచిడిని తీసుకోండి. లేదంటే ఒక 3 రోజుల పాటు కేవలం కిచిడి మాత్రమే ఆహారంగా తీసుకోండి. ఇది మీ జీర్ణ వ్యవస్థకు పూర్తిగా విశ్రాంతినిస్తూ శరీరానికి అవసరమైన పోషణను మాత్రం తప్పకుండా అందిస్తుంది. ఎలా అంటే కిచిడి సులభంగా జీర్ణమవుతుంది. వాత, పిత్త, కఫ 3 దోషాలను సమతుల్యం చేస్తుంది. శరీరాన్ని బలహీనం అవ్వకుండా పోషకాలను అందిస్తూ విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. మరొక పద్ధతి వసంతకాలం డీటాక్స్ కోసం పసుపు, అల్లం, జీలకర్ర ఈ 3 మసాలాలు అత్యంత శక్తివంతమైనవి. తురిమిన అల్లం, చిటికెడు పసుపు, కొద్దిగా జీలకర్ర గింజలను నీటిలో మరిగించి సరళమైన స్పైస్ టీ తయారు చేసుకోండి. రోజంతా వేడివేడిగా తాగండి. పసుపు వాపును తగ్గిస్తుంది, కాలేయాన్ని శుభ్రపరుస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 1/2 టీ స్పూన్ పసుపును వేడి పాలలో లేదా కిచిడిలో కూడా కలిపి తీసుకోండి. అల్లం జీర్ణాగ్నిని ప్రేరేపిస్తుంది, ఉబ్బరం తగ్గిస్తుంది, కఫాన్ని తొలగిస్తుంది. ఉదయాన్ని అల్లం టీతో ప్రారంభించండి లేదా వంటకాల్లో తాజా అల్లం కలపండి. జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఆమను తొలగిస్తుంది, మెటబాలిజాన్ని బలపరుస్తుంది. స్వల్పంగా వేయించి అన్ని వంటకాల్లో కూడా కలుపుకోవచ్చు. మరొక పద్ధతి ఏంటంటే వసంత ఋతువు సీజనల్ అలర్జీలు, ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే కాలం కూడా. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనే రోగ నిరోధక శక్తికి కొన్ని హెర్బల్ టీలు ఉన్నాయి. ఈ టీలు మన రోగ నిరోధక శక్తిని బలపరుస్తాయి. అందులో ప్రముఖమైనది తులసి టీ. ఒత్తిడిని తగ్గించే లక్షణాలు, వైరస్ నిరోధక గుణాలు కలిగి ఉంటుంది. 5 నుంచి 7 తాజా తులసి ఆకులను నీటిలో మరిగించి టీలాగా తాగాలి. ఇంకొకటి అల్లం, తేనె, నిమ్మరసం. ప్రసిద్ధమైన సహజ ఇమ్యూనిటీ బూస్టర్. తాజా అల్లం తురిమి వేడి నీటిలో కలపండి. అరనిమ్మకాయ రసం పిండి కొద్దిగా చల్లారిన తర్వాత ముడి తేనె కలపండి. మరొకటి త్రిఫలా టీ. మృదువైన విసర్జన శుద్ధి, డీటాక్స్ గుణాలు, జీర్ణక్రియ మెరుగుదలకు ఈ టీ ఉపయోగపడుతుంది. నిద్రకు ముందు 1 టీ స్పూన్ త్రిఫల పొడిని వేడి నీటిలో నానబెట్టి తాగండి. మరికొన్ని సూచనలు ఏంటంటే రోజంతా గోరువెచ్చని నీరు తాగుతూ ఉండండి. చల్లని పానీయాలు, హెవీ ఫుడ్స్ మరియు నూనె పదార్థాలు బాగా తగ్గించండి. కడుపు నిండా తినే ఆహారాన్ని మధ్యాహ్న సమయంలో చేయండి, ఎందుకంటే ఆ సమయంలో జీర్ణక్రియ చాలా బలంగా ఉంటుంది.
ఉదయం పూట లేత ఎండలో నడక కానీ లేదా యోగా వంటి తేలికపాటి వ్యాయామం చేయండి. ఆయుర్వేదం మనకు ఋతువులకు అనుగుణంగా జీవించడం నేర్పిస్తుంది. ఈ వసంత ఋతువులో మీ శరీరానికి ఒక మృదువైన డీటాక్స్ అనే బహుమతినివ్వండి. పైన చెప్పిన వాటిలోని ముందు ఏదైనా ఒక పద్ధతితో ప్రారంభించండి. ఉదయం అల్లం టీతో కావచ్చు, లేదా వారానికి ఒకసారి కిచిడిని ఆహారంలో కూడా చేర్చుకోవచ్చు. మీ శరీరం మీకు మెరుగైన జీర్ణక్రియతో, స్వచ్ఛమైన చర్మంతో, ఎక్కువ శక్తితో, బలమైన రోగ నిరోధక శక్తితో కృతజ్ఞత చెప్తుంది. ఈ పద్ధతుల్లో ఏదైనా మీరు ప్రయత్నిస్తే మీ అనుభవాన్ని కింద కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం వెల్నెస్ అరౌండ్ విత్ రాము అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆరోగ్యంగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి, ఆనందంగా జీవించండి. నమస్కారం.